సార్ ఏంటి సార్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలన గురించి మీరు ఏం చెప్తారు? అసలుకి ఏమన్నా అవకతవకలు ఉన్నాయా? సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించాయి ఈ విధంగా? అవన్నీ మనం చెప్పలేము, నువ్వు పెట్టేవు కనుక. ఇది కరెంటు బిల్లు కావాల్సింది ఏమన్నా కనుక. కరెంటు బిల్లు పెరిగాయా? పెరగటం ఏంది, మామూలుగా కాయలేదు 50 రూపాయలు, నాకు వచ్చేది 50 రూపాయలు రావాలి డబ్బులు. దీనికి ఆ పెచ్చు వేసి ఇది 300లకు బిల్లు వస్తుంది. 300కి చూసుకో, నువ్వు దీంట్లో ఎంత కాలిందో ఏందో నువ్వు బిల్లు చూసి కావాలంటే. ఓకే, 300 రూపాయలకు వస్తుంది. నాకు కాలేదా 50 రూపాయలు, 50 యూనిట్లో 50 ఎంత కాలేదు అన్నారు. 50-60 రూపాయలు కాలితే దానికి 300 రూపాయలు బిల్లు వస్తుంది. అవన్నీ ఎగస్ట్రాలు ఉండవు, అన్ని ఎగస్ట్రాలే, ఎన్ని చిల్లర ఖర్చులే. దానికైనా వేస్తున్నాడు చిల్లర ఖర్చులు. 312 రూపాయలు ఈ చిల్లర దానికి ఎందని, దీనికి 50 అని, దానికి 90 అని, అన్ని ఎగస్ట్రాలే వస్తున్నాయి. అంటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ట్యాక్సులు పెంచారు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంకో మోహన్ రెడ్డి కాదు, పుణ్య లెక్క చదువుతున్నా. ఆయనతో ఎందుకు, పోయిన ఆయనతోటి ఉండాయన లెక్క చదువుతున్నా నేను. పోయిన ఆయన లెక్క ఎందుకు, ఉండాయనకు కూడా అదే లెక్క వచ్చిందిగా. పోయిన ఆయన వేసాడు తప్పుడు అనుకున్నాము, మరి ఈయన అదే లెక్క ఎత్తున్నాడుగా. పోయిన సంవత్సరం 20 అని, 19 సంవత్సరం 30 అని, ఇవన్నీ టోటల్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 50కి 300 అవుతుంది. 50 ట్యాక్స్, 50 రూపాయలు ట్యాక్స్ ఎక్కువ వేస్తున్నాడు ఒక కరెంటు బిల్లులోనే. మరి సంక్షేమాల రూపంలో మీకు అందజేస్తున్నారు కదా, 4 పథకాలు అయిపోయాయి. చేస్తున్నాడు, పింఛన్ ఇస్తాడు, ఇచ్చాడు, పింఛన్ సక్రంగా ఇచ్చాడు, నాకు పింఛన్ వస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు గ్యాస్ బండ నాకు ఉంది, నాకు అసలు ఇల్లు ఒకటి 4 సెంట్లు ఇల్లు స్థలమే ఉంది. ఇదిగో ఒక గ్యాస్ బండ నేను 2 సార్లు తెచ్చా, 2 సార్లు తెచ్చి ఒక బండ కూడా నాకు బడలా. ఆడకపోతే ఏమంటున్నారు, ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్ ఇస్తే చేసి ఎన్ని మూటనో చెయ్యి, ఆ ఫోన్ ఎత్తరో. 3 రోజులు ఫోన్ పని మీద ఉండను నేను, అసలు ఆ ఫోన్ ఎత్తరో. హెల్ప్ లైన్ వాళ్ళు గ్యాస్ సిలిండర్, అసలు గ్యాస్ సిలిండర్ కాడికి పోయానండి, పెద్ద కాకండి మాది. పోతే వాళ్ళ అబ్బాయి నీ దాంట్లో నీ బిల్లు మాకు ఈమెను డబ్బులు రాలేదంటున్నారు వాళ్ళు. నేను ఏలుముద్ర వేసామంటే మళ్ళీ ఏలుముద్ర 2 సార్లు వేస్తున్నారు నా చేత వాళ్ళు. అక్కడికి పోయిన 2వ తారీఖు పోయిన నెల 2వ నెల వేసేవా తారీఖు, మొన్న పోతే అవసరం లేదు పొమ్మన్నారు. మరి రైతులకి 20,000 రైతు భరోసా సంగతి ఏమైంది? వేయలేదు కండి అది, ఇంకా ఎత్తనన్నాడు, జనం ఎదురు చూస్తున్నారు. మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి వేయాలి. ఎప్పుడు వేయాల్సింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అవుతుంది, మరి వేయలేదు. మరి వాళ్ళేమో అదిగో ఇదిగో ఆడవాళ్ళు గోలు చేస్తూనే ఉండరు. ఈయనేమో వేద్దాం ఇబ్బంది అంటున్నాడు. అంటే మరి బీసీలకి 50 సంవత్సరాల వాళ్ళకి ఫింక్షన్ అని కూడా అన్నారు. ఇలా ఇంకా అది 2 సంవత్సరాలు పెడతాడేమో అనుకుంటున్నాం మేము. 2 సంవత్సరాలు దిగబోయి తిరిగి పెడతాడేమో అనుకుంటున్నాం మేము. మరి అధికారంలోకి రాగానే పెట్టాలి కదా. పెట్టాలి, మరి పెట్టాలి, పెడితే బాగానే ఉంటుంది, అందరికీ బాగానే ఉంటుందిగా. అదేమంటే బడ్జెట్ లేదంటున్నారు. మహిళలకి ఈ పథకం అనేది ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని కూడా అచ్చెన్నాయుడు గారు అంటున్నారు కదా. అమ్మేవాడు ఎందుకు చెప్పాడు ఆ మాట? మరి అచ్చెన్నాయుడు ఎందుకు చెప్పాడు ఆ మాట? స్టేజ్ మీద చెప్పలేదు ఆయన, స్టేజ్ మీద చెప్పలేదు అచ్చెన్నాయుడు. మరి ఇంకా ఇది.